శ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఎక్సర్సైజ్ 4.3లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. ప్రాబ్లం నెంబర్ 2 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సో దట్ దే హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్. అంటే వాడు ఆల్రెడీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడండి. అంటే వాడు ఈక్వల్ రూట్స్ అని ఇచ్చేసాడు. ఈక్వల్ రూట్స్ అని ఇచ్చేస్తే మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఎప్పుడు ఈక్వల్ రూట్స్ అవుతాయంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఈక్వల్ రూట్స్ వస్తాయండి. కాబట్టి మనం ఇచ్చిన గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమిచ్చాడంటే 2x² no 2x² ప్లస్ kx ప్లస్ 3 అండి. kx ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు దీన్ని కంపేర్ విత్ ax² ప్లస్ px ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దాంతో కంపేర్ చేస్తే మనకి a ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుందండి. అలాగే b ఈజ్ ఈక్వల్ టు k, c ఈజ్ ఈక్వల్ టు 3 అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యాజ్ ఈక్వల్ రూట్స్ అని ఇచ్చాడండి. కాబట్టి ఈక్వల్ రూట్స్ అంటే మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దాని నుంచి మనకి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే b² అంటే k² - 4 ఇంటూ a అంటే 2 అండి, c అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనం k² మైనస్ ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 24 అవుతుందండి. -24 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే k² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 24 అవుతుంది. అంటే ఇక్కడ మాడ్ k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √24 అండి. √24 నెల రాస్తామంటే 6 × 4 × 6 అని రాయొచ్చు. అలా రాస్తే మనకి అంటే k ఈజ్ ఈక్వల్ టు ±2√6 అవుతుందండి. k ఈజ్ ఈక్వల్ టు ±2√6 ఇదే అండి k వాల్యూ. అలాగే ఇంకో ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం అండి. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. ఏం ఇచ్చాడంటే kx ఇంటూ x - 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. దీనికి మనం మల్టిప్లై చేస్తే kx² మైనస్ 2kx ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే a ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు -2k అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 అవుతుందండి. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యాజ్ ఈక్వల్ రూట్స్ అండి. ఈక్వల్ రూట్స్ అంటే మనకి అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి మనకి అంటే b² - 4ac ఫైండ్ అవుట్ చేయాలి. b² -
4ac ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మామూలుగా అయితే మనకి బీ స్క్వేర్ అంటే -2k హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ అంటే కే, సి అంటే 6 అండి. 4k స్క్వేర్ -24k ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో 4k కామన్ తీస్తే మనకి k -6 అంటే ఏమవుతుందంటే k ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇంకోటి ఏంటంటే k -6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే k ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ k ఈజ్ ఈక్వల్ టు 6 అండి. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగిల్ మ్యాంగో గ్రోవ్ హూజ్ లెంత్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెత్ అండి అండ్ ద ఏరియా ఈజ్ 800 మీటర్ స్క్వేర్. ఇఫ్ సో ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి అంటే రెక్టాంగులర్ ఒక మామిడి తోట ఉందండి. లెంత్ ఎంత అన్నాడంటే ట్వైస్ ఇట్స్ బ్రెత్ అన్నాడు. ఏరియా ఇచ్చాడండి. ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బ్రెత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రోవ్ అండి. దాన్ని ఏమనుకుంటామంటే ఎక్స్ మీటర్స్ అనుకుంటే ఇట్స్ లెంత్ ఎంత అవుతుందంటే అంటే ట్వైస్ అన్నాడు కాబట్టి 2x అవుతుందండి. 2x మీటర్స్. అలాగే ఏరియా ఇచ్చాడు. ద రెక్టాంగులర్ మ్యాంగో గ్రోవ్ ఏరియా ఈజ్ ఎంత ఇచ్చాడంటే 800 మీటర్ స్క్వేర్ ఇచ్చాడండి. మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ అండి. అంటే ఇక్కడ మనకి 800 ఇచ్చాడు. ఇక్కడ లెంత్ అంటే ఎక్స్ ఇంటూ ఇక్కడ బ్రెత్ అంటే 2x అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 800. అంటే ఇది 800/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండి. అంటే 400 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దిస్ ఇంప్లైస్ mod x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √400 అవుతుంది. దాని నుంచి మనకి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అంటే మనం ఇక్కడ ఈ లెంత్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకుంటామండి. 20 మీటర్స్. ఓన్లీ నెగిటివ్ వాల్యూ తీసుకోము కాబట్టి మనకి ఇది ఏమవుతుందంటే x అంటే మనం బ్రెత్ అనుకున్నాం కాబట్టి బ్రెత్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 20 మీటర్స్ అవుతుంది. అలాగే లెంత్ ఎంత అవుతుందంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2x కాబట్టి 2 ఇంటూ 20 మీటర్స్ అండి. అంటే ఎంత వస్తుందంటే లెంత్ 40 మీటర్స్ వస్తుంది. సిచ్యువేషన్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ సో డిటర్మైన్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అండి. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ ఈజ్ 20 years. 4 years ago ద ప్రొడక్ట్ ఆఫ్ దైర్ ఏజెస్ ఇన్ ఇయర్స్ వాజ్ 48 అండి. అంటే ఈ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందో లేదో చూడమన్నాడు. అలాగే డిటర్మైన్ ప్రజెంట్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద సమ్ ఆఫ్ దైర్ 2 ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజ్ ఎంత అంటే 20 years. అంటే 4 సంవత్సరాల ముందు దేర్ ప్రొడక్ట్ ఆఫ్ దైర్ ఏజెస్ వాజ్ 48 అని ఇచ్చాడండి. అంటే ఇది సిచ్యువేషన్ అసలు పాసిబుల్లా కాదా అని అడుగుతున్నాడు. మనం ఒకసారి చెక్ చేద్దామండి.
ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ ఈజ్ 20 years అండి. అలాగే మనకి లెట్ ద టూ ఫ్రెండ్స్ ఏజెస్ ఆర్, అంటే ఒకటేమో ఎక్స్ అనుకుంటే ఇంకొకటేమో 20 - x అవుతుందండి. 20 - x ఇయర్స్ అండి మనకి. అలాగే 4 years ఎగో 4 years అంటే 4 years ముందు దేర్ ఏజెస్ అంటే మనకి 4 years ముందంటే మనం ఏం రాయాలంటే x - 4 కామా 20 - x - 4 రాయాలి. అంటే మనకి ఏమవుతుందంటే ఇది x - 4 కామా అంటే 16 - x అవుతుందండి. తీసేస్తే ఏజెస్ ఆర్ x - 4 16 - x అండి. మనకి ఏమి ఇచ్చాడంటే by the given problem ప్రోడక్ట్ ఇచ్చాడు. అంటే x - 4 ఇంటూ 16 - x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 48 ఇచ్చాడు. దాని నుంచి మనకి ఫైండ్ అవుట్ చేద్దామండి. 16x - x² - 64 ఇక్కడ ఏమవుతుందంటే 4x అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు 48. దాని నుంచి మనకి ఇది 20x - x² ఇక్కడ -64 - 48 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఈ రెండు యాడ్ చేసేస్తే 20x - x² ఇక్కడ ఎంత అవుతుందంటే 112 అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మైనస్ పాజిటివ్గా ఉండాలి కాబట్టి మనకి x² - 20x ప్లస్ 112 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1 అవుతుంది. అంటే b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే -20 అవుతుందండి. c ఈజ్ ఈక్వల్ టు 112 అవుతుంది. అంటే మనకి b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. b² డెల్టా వాల్యూ b² - 4ac అంటే b² అంటే ఇక్కడ 20² ఇక్కడ -20 అవుతుంది. ఇక్కడ -20² 4 ఇంటూ 1 ఇంటూ 112 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 400 448 అండి. అంటే ఈజ్ ఈక్వల్ టు -48. ఇది <0 కాబట్టి నో రియల్ రూట్స్ కాబట్టి అంటే డెల్టా <0 కాబట్టి రూట్స్ ఆర్ నో రియల్ రూట్స్ కాబట్టి ద గివెన్ సిచ్యువేషన్ అంటే రియల్ రూట్స్ కాదు కాబట్టి గివెన్ సిచ్యువేషన్ ఈజ్ ద గివెన్ సిచ్యువేషన్ ఈజ్ ఏమవుతుందంటే నాట్ పాసిబుల్ అవుతుందండి.
given situation is not possible. Is it possible to design a rectangular park of perimeter 80 meters and area 400 meter square? If so, find its length and breadth అండి. అంటే మనకి ఒక రెక్టాంగులర్ పార్క్ ఉందండి, పెరిమీటర్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, అలాగే ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. let breadth of a rectangular park అన్నాడండి. ఇది ఎక్స్ మీటర్స్ అనుకుంటే మనకి ఇంకేమి ఇచ్చాడంటే పెరిమీటర్ ఆఫ్ పార్క్ ఇచ్చాడు. పెరిమీటర్ ఆఫ్ పార్క్, పెరిమీటర్ అంటే తెలుసు కదండి మన ఫార్ములా 2 × L+B. ఎంత ఇచ్చాడంటే 80 ఇచ్చాడు. మనకి దాని నుంచి ఇక్కడ 2 × L+B అంటే ఎక్స్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 80 అవుతుంది. L+X = 40 అవుతుందండి. అంటే L = 40 - X అండి. అంటే లెంత్ ఎంత అవుతుందంటే 40 - X మీటర్స్. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ద పార్క్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద పార్క్ ఎంత అంటే 400 మీటర్ స్క్వేర్ అండి. అంటే ఏరియా అంటే మనకి లెంత్ ఇంటూ బ్రెత్ కాబట్టి 400, అంటే ఎల్ అంటే మనకి ఇది 40 - X ఇంటూ బ్రెత్ అంటే ఎక్స్ మీటర్స్ కాబట్టి = 400 అండి. ఏమవుతుందంటే ఇక్కడ 40x - x², ఇక్కడ 400. మనకి ఎక్స్ పాజిటివ్ కాబట్టి ఈ టర్మ్స్ అనే అవతల తీసుకెళ్ళిపోతామండి. అంటే x² - 40x + 400 = 0. అంటే మనం కంపేర్ విత్ ax² ప్లస్ bx + c = 0. అంటే a = ఎంత అంటే 1, b = -40, అంటే c = 400. మనకి మామూలుగా అయితే డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. డెల్టా = p² - 4ac, అంటే b² అంటే -40 హోల్ స్క్వేరు, 4 × 1 × c అంటే 400 అండి. ఏమవుతుందంటే ఇక్కడ 1600 - 1600 ఏమవుతుందంటే 0 అవుతుందండి. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అండి. దాని నుంచి మనం రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అంటే మనకి ఈక్వల్ రూట్స్ అయినప్పుడు x = -b/2a, ఇంకొకటి ఏంటంటే -b/2a అండి. అంటే మనకి దాని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x = -b అంటే ఇక్కడ 40/2 × a అంటే 1 అండి. అంటే ఎంత అవుతుందంటే 20 మీటర్స్ అవుతుంది. అంటే ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం, ద బ్రెత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ అనుకున్నాం. అలాగే ఇంకొకటి కూడా ఏమవుతుందంటే 20 మీటర్స్ అవుతుంది. కాబట్టి మనకి లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ అండ్ 20 మీటర్స్, లెంత్ ఏమో 20 మీటర్స్, అలాగే బ్రెత్ కూడా ఏమవుతుందంటే 20 మీటర్స్ రెస్పెక్టివ్లీ.
ఇది మనకి 4 సంబంధించి క్వశ్చన్స్ అండి. దీంతో 4.3 అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.